తండ్రి, మహోన్నతుడా, ప్రేమ కలిగిన దేవ, గడిచిన కాలం అంతా తండ్రి మీరు ఎక్కల చోటున మమ్మల్ని భద్రపరచి ఆయుష్నిచ్చారు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు తెలుపుతూ తండ్రి, కొద్ది నిమిషాలు మీ మాటలు మీ పిల్లలకు అందించబోతుండగా ఏ మాటలైతే మీ పిల్లలకు చెప్పాలని ఆశపడుతున్నానో మరి ఆ మాటలు సవివరంగా అర్థవంతంగా మీ పిల్లలకు చెప్పులాగున సమయోచితమైన జ్ఞానం నాకు ప్రసాదించమని వేడుకుంటూ, వింటున్న మీ పిల్లలు కూడా తండ్రి అన్యత భావించక విన్న మీ వాక్యాన్ని అంగీకరించి తండ్రి ఆ వాక్య ప్రకారంగా బ్రతుకున్నట్లు మీ దయను చూపించమని అర్థిస్తూ మా చిన్ని మాటలు ముగిస్తూ యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి, ఆమెన్. ఆదివారం ఆరాధన కార్యక్రమానికి కూడి వచ్చిన ప్రియులైన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట నా శుభములు వందనాలు తెలియచేస్తున్నానండి. ప్రియులరా, మరి ఇప్పటి వరకు పాటలు పాడిన ప్రతి ఒక్కరికి, ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు వారి పేరిట నా ధన్యవాదాలు తెలియచేస్తూ, ప్రియులరా వాక్య భాగాల్లోనికి వెళ్ళిపోదాం. ఈ భూమి మీద మనుషుల ప్రాణములు అడుగుచున్న మరో లోకపు వారు ఎవరు? మరలా చెబుతున్నానండి అంశం. ఈ భూమి మీద మనుషుల ప్రాణమును అడుగుచున్న మరో లోకపు వారు ఎవరు? ప్రియులరా, ఎన్నోసార్లు మీకు చెప్పాను, బైబిల్ అనేది ఒక మహాజ్ఞాన గ్రంథం. 66 పుస్తకాలతో ఉన్న ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని మనం ఒక రాత్రి 1 గంట ఎంతవరకు ఆలోచిస్తాము అంటే మహాసముద్రంలో నీటి బొట్టంత మాత్రమే. అంశాల పద్ధతిగా మనం ఆలోచించకపోతే, పరిశోధించకపోతే, పరిశీలించకపోతే బైబిల్ సరిగా అర్థం అవుదండి. అందుకే మనం మాట్లాడుకునే ప్రతి మాటకు, ప్రతి సందేశానికి ఒక టైటిల్ ఎందుకు ఇస్తామనంటే, ఈ గంట లేకపోతే ఈ అరగంటలో మహాసముద్రమైనటువంటి బైబిల్ నుంచి మనం ఎంతవరకు ఆలోచించాలో అది చిన్న నీటి బుట్టంత మాత్రమే. కనుక దాన్ని ఎలా పడితే అలా మాట్లాడేసి వింటున్న మీకు ఏం అర్థం కాకుండా, ఏం మాట్లాడుతున్నాడో, ఏం చెబుతున్నాడో అనే ఆలోచన మీకు లేకుండా ఇంకో మౌత్ పంపించండి. ఒక కన్ఫ్యూజన్లో మీరు ఉండిపోతారు. మరి ఆ కన్ఫ్యూజన్కి తెరపడాలి అని అంటే, మనం వింటున్న వాక్యం మనకు అర్థం అవ్వాలంటే, దేని గురించి వింటున్నామో, దేని గురించి ఆలోచిస్తున్నామో అనే విషయం మన మనస్సును పెట్టుకొని వాక్యాన్ని వింటే ఆ వాక్యం బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఓకే అండి. మరి ఈ భూమి మీద మనుషుల ప్రాణములు అడుగుతున్న మరో లోకపు వారు ఎవరు? పిల్లరా, ఈ భూమి మీద ఒక మనిషి మరొక మనిషి ప్రాణాలను బలికొంటాడు, కోరుకుంటాడు. అది సర్వసాధారణమైనటువంటి విషయం, మన అందరికీ తెలిసిన విషయం. ఏమండి, ఎన్నో సందర్భాలలో ఒక మనిషి మరొక మనిషిని చంపుతున్నాడు అన్న సమాచారం ఎప్పుడు మనం న్యూస్ ఛానల్స్లో వింటూ ఉన్నాం, న్యూస్ పేపర్స్లో చూస్తుంటున్నాం. తెల్లవారి నిద్ర లేవగానే న్యూస్ పేపర్ మనం ఓపెన్ చేసినప్పుడు ఆ న్యూస్ పేపర్లో ఎక్కడో ఒక చోట హత్య జరిగిందని రాయిస్తాడు. హత్య దేని గురించి, దేనికోసం? ఒక మనిషి మరొక మనిషిని దేని గురించి చంపుతున్నాడు, తన ప్రాణాలను బలికొంటున్నాడు అని అంటే ఆస్తి విషయంలో అని కొన్ని న్యూసెస్ మనం వింటాం. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాల పోరు, అన్న తమ్ముళ్ళ మధ్య ఒక 5 సెంట్ల భూమి కోసం ఆస్తి తగాదాల వలన అన్న తన తమ్ముడిని చంపాడు. న్యూస్ విన్నామా, వినలేదా? అన్నదమ్ముల మధ్య గొడవలు. ఆఫ్టర్ ఆల్ 5 సెంటుల భూమి కోసం ఒక మనిషి మరొక మనిషిని ఏం చేస్తున్నాడు? చంపేస్తున్నాడు. కక్షల వలన,
గొడవల వలన, ఆస్తి తగాదాల వలన, రాజకీయాల వలన కూడా. అంతే కదా. ఈ మధ్యకాలంలో మాచెర్ల ఆ పరిసర ప్రాంతాలలో ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. ఎంతోమంది ప్రాణాలు తీస్తున్నారు. దేని వలన వచ్చింది ఇది? ఎందుకు అక్కడ ఒక మనిషి మరొక మనిషి ప్రాణాన్ని తీస్తున్నాడు అంటే కేవలం రాజకీయ పార్టీల వలన. మా పార్టీ గొప్పదంటే మా పార్టీ గొప్పదని, మా ఎమ్మెల్యే గొప్పవాడంటే మా ఎమ్మెల్యే గొప్పవాడని, ఒక పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిపై మరొకరు బురద చల్లడం, మరొక పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిపై ఇంకొకరు బురద చల్లడం, ఇలా ఒకరికొకరు రాజకీయాల వలన కూడా ప్రాణాలు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. అవునా? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఒక మనిషి మరొక మనిషి ప్రాణాలను రాజకీయాల వలన కానీ, ఆస్తి తగాదాల వలన కానీ, గొడవల వలన కానీ, విభేదాల వలన కానీ ఎందుకు ఒక మనిషి మరొక మనిషిని చంపుతున్నాడు అనంటే తత్ఫలితంగా తాను సుఖంగా బ్రతకాలనే ఆలోచన. అంతే కదా. ఎవరైనా ఒక వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ వ్యక్తి మాటల మధ్యలో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, బాగా విసిగి వేసారిపోయి, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు, వీడు చస్తే బాగుండు అనుకుంటాడు. అంతేనా? ఎవరైనా ఒక అధికారి ఒక పని చేయమని, ఒక పని చేసి పెట్టమని ఎవరైనా ఒక భారతీయ పౌరుడు అధికారి దగ్గరికి వెళ్ళి అడిగాడు అనుకోండి, ఆ అధికారి లంచం కోసం తిప్పుతూ ఉంటాడు. ఇలాంటి న్యూస్ ఎన్ని చూడలేదు మనం? లంచం అడిగాడని అధికారిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటనలు మనకు తెలియదు. ఎన్ని చూసాం న్యూస్ ఛానల్స్లో. ఈరోజు ఒక పని కోసం ఒక అధికారి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు రేపు రమ్మంటాడు, ఎల్లుండి రమ్మంటాడు, నెల ఆగి రమ్మంటాడు. తిప్పి తిప్పి తిరిగి తిరిగి వేసారిపోయి ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు. వీడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు కనుక నేను ఏం చేయాలి, నాలా మరొకడు ఇబ్బంది పడకూడదు అని వాడు ఆ అధికారిని చంపడానికి వెనకాడడం లేదు. దీన్నంతా ఆలోచిస్తుంటే ఎందుకు ఒక మనిషి మరొక మనిషిని చంపుతున్నాడు అంటే ఒక మనిషి మరొక మనిషిని చంపడం వల్ల తానేదో సుఖంగా బ్రతకాలని ఆలోచన. అంతే కదా. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు వారి ఆలోచన, వారి మనసు దేనిపై కేంద్రీకృతం చేస్తారు, దేనిపై నిలబెడతారు? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మన మనసంతా ఏ ఆలోచనలతో నిండిపోయి ఉంటుంది? సంపాదన, సంపాదన, సంపాదన. అంతే. పైసాయే పరమాత్మ అంటున్నాడు ఒకడు. ఏంటి? పైసా పరమాత్మ. పైసా పరమాత్మ ఏంటంటే ఈరోజు ఈ లోకాన్ని నడిపిస్తుంది ఏంటి? ధనం అంటున్నాడు. ఏదో పాట కూడా ఉందండి, ఒక పాట, ఏదో సినిమాలో ఒక పాట రాశారు. ఇది రైలు బండిని నడిపేది ఒక జెండా అట, పచ్చ జెండా అట. బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటు అంటున్నాడు. పచ్చ నోట. నీ బ్రతుకు బండిని నడిపిస్తుంది పచ్చ నోట. అవునండి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మన సుఖంగా బ్రతకాలి అంటే, మన అవసరాలు తీరాలి అని అంటే మనకు ధనం అవసరమే కదా. ధనం లేకపోతే ఏ పని జరగదు కదా. మరి అలాంటప్పుడు ఈ లోకాన్ని నడిపిస్తుంది ఏంటి? ధనమే కదండి అని అంటున్నాడు. ఓరిపిచ్చోడా, చాలా రోగాలు వచ్చి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసిన రోగం నయం అవ్వక హాస్పిటల్లో వేలకు వేలు లక్షల రూపాయలు పోగేసిన ప్రాణాలు దక్కక పాడైపోతున్నారు. ప్రాణాలు విడిచి మరో లోకానికి ప్రయాణమై వెళ్ళిపోతున్నారు. బ్రతుకు బండిని నడిపించేది ఆ పచ్చనోటు అయితే వాడి ప్రాణాలు కాపాడొచ్చు కదా. 10 రూపాయలు ఇచ్చి నువ్వు అలా మార్కెట్లోకి వెళ్ళి, సెంటర్లోకి వెళ్ళి ఫ్రూట్స్ కొనుక్కొని రాగలవు. కానీ ఆ 10 రూపాయలు నోటు ఆ ఫ్రూట్ని తయారు చేయగలదా? ఆ పండును తయారు చేయగలదా? ఈరోజు మనిషి బ్రతకడానికి అవసరమైన ఆహారం కానీ, ఆహార ధాన్యాలు కానీ, కాయగూరలు కానీ, పండ్లు కానీ, పువ్వులు కానీ, వీటన్నిటినీ ఏది తయారు చేయగలదు చెప్పండి? పచ్చనూట తయారు చేస్తుంది. దేవుడిస్తున్నాడు. ఈ బ్రతుకు దేవుడిచ్చాడు.
ఇది మర్చిపోయి ఈరోజు మనిషి సుఖంగా బ్రతకాలి అని అహర్నిశలు కష్టపడుతూ ప్రయాసపడుతున్నాడు. దేనికి ప్రయాస? పోనీలేండి, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు, ఇవి కనీస అవసరాలు కనుక వీటి కోసం కష్టపడుతున్నాడు అంటే అర్థం ఉంది. ఏమంటే తినడానికి తిండి ఉంటుంది, కట్టుకోవడానికి బట్టలు ఉంటాయి, ఉండడానికి ఇల్లు ఉంటుంది. అయినా తలకు మించిన భారం పెట్టుకొని కొన్ని లక్షలు సంపాదించాలని ఈరోజు ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు చెప్పండి? ఎన్నో ప్రయత్నాలు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రయాస ప్రయాస ప్రయాస. ఆ డబ్బు సంపాదించడం కోసం ఒకడు ఒక మనిషిని మోసం చేస్తున్నాడు, ఒకడు మరొకడిని చంపుతున్నాడు. ఎన్ని పాటలు పడుతున్నారండి, ఎన్ని పాటలు, ఎన్ని కాదు. ఈ పాటలన్నీ దేనికి? ఈ ప్రయాసంతా దేనికి అంటే 60 ఏళ్ల ఈ చిన్న జీవితంలో జానెడు పొట్టను నింపుకోవడం కోసం, ఆ జానెడు పొట్ట కోసం పట్టెడు అన్నం పెట్టుకోవడం కోసం, సుఖంగా జీవితాన్ని గడపడం కోసం. జానెడు పొట్టను నింపుకోవడం కోసం, దానికి పట్టెడు అన్నం పెట్టుకోవడం కోసం అంటే ఓకే, అర్థం ఉంది. కానీ దాన్ని దాటి కొన్ని లక్షలకు కోట్లు గడించిన ఇంకా సంపాదించాలని ప్రయత్నం చేస్తుంటారు చాలామంది. ఎంతమంది బిలియనీర్స్ లేరు చెప్పండి? ఒకప్పుడు రతన్ టాటా కావచ్చు, అంబానీ ఫ్యామిలీ కావచ్చు, వీళ్ళందరికీ ఏం తక్కువ చెప్పండి? ఏం తక్కువ? వారి కొడుకులు తరతరాలు తిన్నా తరగని ఆస్తి చేకూర్చుకున్నారు, కూడబెట్టుకున్నారు. ఇవి చాలదు అన్నట్టుగా మరలా కొత్త వ్యాపారాలు మొదలుపెట్టి మరలా డబ్బు సంపాదించాలి. ఎందుకు? ఉన్నది సరిపోదా? అన్నపానములు కలిగి తృప్తి పొందమన్నాడు కదా దేవుడు. అన్నపానములు కలిగి తృప్తి పొంది నువ్వు జీవిస్తే ఏ సమస్య, ఏ గొడవ నీ జీవితంలో ఉండదు కదా. ఈరోజు సమస్యలతో, గొడవలతో మన కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. ఈ సమాజం పాడైపోతుందంటే దానికి కారణం ఏంటో తెలుసా? మీ అవయవములో పోరాడు భోగేచ్ఛలు అంటాడు. ఏంటి భోగేచ్ఛలు? భోగేచ్ఛలు అంటే ఆడంబరంగా, విలాసవంతంగా జీవితాన్ని గడపాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఎంతో మంది వంకరదారులు పడుతున్నారు. తప్పుదారున, అక్రమ మార్గాన డబ్బు సంపాదించాలని ఎంతమంది ప్రయత్నం చేస్తూ చివరికి పోలీసుల చేతికి చిక్కి కటకటాలు పాలయ్యారు చెప్పండి. కష్టపడి సంపాదించడం ఈరోజు ఎవరికి నచ్చడం లేదండి, ఎవరికి నచ్చడం లేదు. ఫ్యాషన్ అయిపోయింది. ఏంటంటే కష్టపడకూడదు, డబ్బు సంపాదించాలి, సుఖంగా ఉండాలి. మన చేతికి ఏ కష్టం అంటకూడదు. ఏమంటే సుఖంగా ఉంటూ డబ్బు సంపాదించాలని ఈరోజు చాలామంది చదువుకుంటున్న వారు ఎంచుకుంటున్న మార్గాలు ఏంటో తెలుసా? తప్పుడు మార్గాలు, వక్ర మార్గాలు. ఈ మధ్యకాలంలో లేటెస్ట్ న్యూస్ అండి, మీరు ఎంతమంది చూసారో నాకు తెలీదు. ఈ మధ్యకాలంలో బాగా న్యూస్ ఛానల్స్లో కానీ, న్యూస్ పేపర్స్లో కానీ బాగా హైలైట్ అయింది. బీటెక్ చదివిన కుర్రాళ్ళు అండి, 4 కుర్రాళ్ళు బీటెక్ చదువుతున్నారు. మన ఒంగోలులోనే, ఎక్కడో కాదు, మనకు దగ్గరలో ఒంగోలులో 4 కుర్రాళ్ళు బీటెక్ చదువుతూ ఇంటికాడ వాళ్ళ తల్లిదండ్రులు కష్టం చేసి, కూలీ నాలి చేసి వీళ్ళకి డబ్బులు పంపిస్తున్నారు. ఆ డబ్బులతో జాగ్రత్తగా ఖర్చు చేస్తూ, విలాసాలకు పోకుండా జాగ్రత్తగా ఖర్చు చేస్తూ, ఆ డబ్బులతో వీరి జీవితాన్ని, లేకపోతే వారు చదువుతున్న ఆ చదువు యొక్క జీవితాన్ని గడపడానికి ప్రయత్నించకుండా వీళ్ళు ఏం చేశారంటే, ఇంటికాడ అమ్మా నాన్న కూలీనాలి చేసి పంపిస్తున్న ఆ డబ్బులు మనకు సరిపోవడం లేదు కనుక, మనం తింటున్నాం, తాగుతున్నాం, తిరుగుతున్నాం, మన విలాసాలకు సరిపోవడం లేదు కనుక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బైక్ దొంగతనం చేద్దాం అనుకున్నారు 4 మాట్లాడుకొని. బైకులు దొంగతనం చేద్దామని చెప్పి ఒంగోలు ఆ పరిసర ప్రాంతాలలో సుమారుగా ఒక 50 బైకులు దొంగతనం చేశారండి. 50 బైకులు. పోనీ ఈ 50 బైకులు దొంగతనం చేసి అమ్మేసి ఆ డబ్బులు తను సుఖంగా గడిపారా? 50 బైకులు దొంగతనం చేశారు. ఆ తర్వాత ఇవి చాలదన్నట్టుగా మరలా దొంగతనం చేయడానికి వెళ్ళారు. ఆల్రెడీ వాళ్ళ పథకం ప్రకారం పోలీసులు స్కెచ్ చేసి ఉన్నారు. ఆ స్కెచ్కి వీళ్ళు పడిపోయారు, పట్టుకున్నారండి. జీవితం సర్వనాశనం అయిపోయింది, కటకటాల పాలైపోయింది. తల్లిదండ్రులు లబో దిబో అంటున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వాళ్ళకు వచ్చింది? సుఖంగా బ్రతకాలని,
భోగేచ్ఛలు వారి అవయవాలలో పోరాడుతున్న ఆ భోగేచ్ఛలే కారణం దీనికి. సుఖంగా బ్రతకాలి, విలాసవంతంగా బ్రతకాలి, ఏ కష్టం మనం చేయకూడదు, కష్టపడకుండానే సులభ పద్ధతిలో డబ్బులు సంపాదించాలని స్కామర్లుగా మారుతున్న వాళ్ళు ఎంతమంది, దొంగలుగా మారుతున్న వారు ఎంతమంది, వ్యభిచారులుగా మారుతున్న వారు ఎంతమంది. వీళ్ళంతా ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఒక్కటే కారణం, సుఖంగా బ్రతకాలి, సుఖంగా బ్రతకాలి, సుఖంగా బ్రతకాలి. ఏమండి, నాకు తెలియక అడుగుతాను, సుఖంగా బ్రతకాలని డబ్బు సంపాదించిన ఏ ఒక్కడైనా సుఖంగా బ్రతికాడా? ఒకప్పుడు మనకు తెలుసండి, ఆపిల్ అధినేత ఎవరు? స్టీవ్ జాబ్స్. ఈరోజు మనం వాడుతున్నామే యాపిల్ ఫోన్, యాపిల్ ల్యాప్టాప్. దీని అధినేత, ఈ కంపెనీ యొక్క అధినేత, ఓనర్ ఎవరైతే ఉన్నారో ఈ స్టీవ్ జాబ్స్ కొన్ని కోట్ల రూపాయలు పడగలెత్తాడు, కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు. ఏమండి, చివరికి మందులు లేని ఒక రోగానికి బలైపోయాడండి. కొన్ని కోట్లున్నా ఏమి లాభం? డాక్టర్లు వేడుకుంటున్నాడు, అర్థిస్తున్నాడు, నేను కావాలంటే ఎంత డబ్బైనా ఇస్తాను, నా ప్రాణాలు నిలబెట్టమని అడుగుతున్నాడు. ఎవరి వల్ల కాలేదండి. కొన్ని కోట్లు సంపాదించి తన ప్రాణాలను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు స్టీవ్ జాబ్స్. తన జీవితం ఈ లోకానికి నేర్పుతున్న పాఠం ఏంటో తెలుసా? తన జీవితం ఈ లోకానికి నేర్పుతున్న పాఠం ఏంటో తెలుసా? నన్ను సమాధి పెట్టిలో నుంచి సమాధిలోనికి తీసుకెళ్ళేటప్పుడు నా చేతులు అలా బయట ఉంచండి అన్నాడు. ఎందుకు? కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాను నేను. ఈరోజు ఆ కోట్ల రూపాయలు నా ప్రాణాలు కాపాడలేదు. వట్టి చేతులతో వచ్చాను నేను, వట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను. కొన్ని కోట్ల రూపాయలు నేను ప్రయాసపడి సంపాదించిన ఈ ధనాన్ని ఇక్కడే విడిచి వెళుతున్నానన్న సత్యం ఈ ప్రజలకు తెలియాలి. ఏం సంపాదించి ఏం అనుభవించాడండి? నిద్రలేని రాత్రులు గడిపాడట దాన్ని సంపాదించడం కోసం. నిద్రలేని రాత్రులు గడిపే అంత అవసరం ఏంటి? కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు. అనుభవించాడా? అనుభవించకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయాడండి. అందుకే లోకంలో ఒక సామెత ఉంటుంది. ఏంటది? ప్రజల సొమ్మట, రాజుల సొమ్మట, రాళ్ల పాలట. నిజమండి. ఈరోజు మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు తన గూర్చినటువంటి ప్రయాస. మరి దేవుని గురించిన ఆలోచన నీకు లేవా? నిన్ను బ్రతికిస్తుంది ఎవరు? నీకు ఆహారం ఇస్తుంది ఎవరు? నీ దాహాన్ని తీరుస్తుంది ఎవరు? ప్రతి క్షణం నిన్ను కంటికి రెప్పలా కాపాడుతుంది ఎవరు? నీ ప్రమాదాల నుండి నిన్ను రక్షిస్తుంది ఎవరు? కంటికి రెప్పలా కొనుక్కోకుండా, నిద్రపోకుండా ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తున్నాడే ఆ దేవుడు. ఆ దేవుని గురించి ఏ రోజైనా ఆలోచించావా? ఆలోచించడం లేదు. అందుకే అంటున్నాడండి, మనం ఆలోచించకుండా, దేవుని గురించి ఆలోచించకుండా, మనకు నచ్చినట్టుగా బ్రతుకుతూ సుఖంగా ఈ లోకంలో బ్రతకాలని ధనార్జనే ధ్యేయంగా పెట్టుకుని ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు నీ ప్రయాస ఈ 60 ఏళ్ళ ఈ చిన్న జీవితంలో సుఖంగా బ్రతకడానికి నువ్వు అర్పిస్తే, నువ్వు ఇచ్చేస్తే, దేవుడిచ్చిన ఈ శరీరాన్ని, జీవితాన్ని 60 ఏళ్ళ ఈ చిన్న జీవితంలో ఈ శరీరాన్ని సుఖంగా జీవించేటట్టు చేయడానికి నువ్వు పణంగా పెడితే ఏం జరుగుతుందో తెలుసా? మరణించిన మరుక్షణం దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. అంతకంటే ముందుగా వేరే వారిని ప్రాణాలు అడుగుతున్నారు దేవుణ్ణి. మా ప్రాణాలు అడిగేంత అవసరం ఎవరికి ఉంది? భూమి మీద మనుషుల ప్రాణములు అడుగుతున్న మరో లోకపు వారు. భూమి మీద మన ప్రాణాలు అడిగితే మన అన్నదమ్ములు అడగాలి. ఏదో ఆస్తులు వస్తాయని మన అన్నదమ్ములు అడిగాడంటే అర్థం ఉంది, అంతే కదా? పైకి చెప్పరు కానండి, కొంతమంది అన్నదమ్ముల్లో ఉంటుంది ఈ మనసు ఉంటుంది, ఈడు చచ్చిపోతే బాగుండు, ఆడి భాగం కూడా నాకు వస్తుంది. ఈ భూమి మీద మనుషుల ప్రాణాలు మరొక మనిషి అడిగాడు అంటే అది అర్థం ఉంది, కోరుకుంటున్నారు అంటే అది అర్థం ఉంది. కానీ మరో లోకపు వారు కోరుకోవడం ఏంటి? ఇంతకీ ఎవరు ఆ లోకపు వారు? మన ప్రాణాలతో వారికేంటి అవసరం? వాళ్ళకు వచ్చిన ప్రయోజనం ఏంటి? అసలు ఎందుకు మన ప్రాణాలు కోరుకుంటున్నారు వాళ్ళు? చూడండి ఒక మంచి మాట, ఏమండి? లూకాసు వార్త 12వ అధ్యాయం
లూకాసు వార్త అండ్ లూకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనం చూడండి. నా ప్రాణముతో ఏమండి 16 నుంచి మరియు ఆయన వారితో ఒక ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకొందును అనుకొనెను. అయితే దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పెను. ఏమంటున్నాడు? ఒక ధనవంతుడు ఉన్నాడట. ఆ ధనవంతుడు భూమి సమృద్ధిగా పండిందట, ఏ కొరత లేదు, చాలా చక్కగా అనుకున్న దానికంటే ఎక్కువగా పంట చేతికి వచ్చింది. ఆ ధనవంతుడు అనుకుంటున్నాడట, నా పంట బాగా విస్తారంగా పండింది, సమృద్ధిగా పండింది. అయితే ఇప్పుడు నాకున్న కొట్లు చాలవు కనుక దీన్ని స్టోర్ చేయడానికి, ఇప్పుడున్నటువంటి ఆ ప్లేస్ చాలదు కనుక ఆ కొట్లు నేను విప్పించి మరలా కొత్తవి కట్టించి ఈ ధాన్యమును, ఆస్తిని సమకూర్చి చక్కగా నేను సుఖించుదును. ఏమంటున్నాడు చూడండి అన్నమాట. నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించు, తిను, త్రాగు, సంతోషించు. ఏమనుకుంటున్నాడు? డబ్బు బాగా వచ్చింది. డబ్బు బాగా వస్తే నా దగ్గర చాలా డబ్బు ఉంది కదా, ఇంత డబ్బు నేను ఏం చేసుకోను, నా చుట్టూ లేమిలో ఉన్న నా సహోదరులకి పంచితే బాగుండేమో అని ఆలోచించాడా? పోనీ దైవ కార్యక్రమాలకు ఇస్తే బాగుండేమో అని ఆలోచించాడు. ఏం ఆలోచించాడు? తినుము, తాగుము, సుఖించుము. అంటే తినడం, తాగడం అంటే అర్థం ఉంది, ఓకే, పర్వాలేదు, కొంతవరకు పర్వాలేదు. కానీ సుఖించుము ఏంటి? తినుము, తాగుము, సుఖించుము అంటే నా కంటికి నచ్చిందల్లా నేను అనుభవించాలి, విలాసవంతంగా బ్రతకాలి. తినుము, తాగుము, సంతోషించుమని నా ప్రాణముతో చెప్పుకుంటాను నేను అనుకుంటున్నాడట. అప్పుడు దేవుడు కలుగు చేసుకొని అంటున్నాడట, ఒరే వెర్రివాడా. అంటే వెర్రివాడేంటి? ఈరోజు చాలామంది ప్రయాస అదే కదా. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మన ప్రయాస అంతా దేనికి? సుఖంగా బ్రతకాలనే కదా, విలాసవంతంగా బ్రతకాలనే కదా. అంతే కదా, సుఖంగా విలాసవంతంగా బ్రతకాలని కొన్ని లక్షల రూపాయలు దారపోసి ఓ చక్కగా కొన్ని డూప్లెక్స్ ఇల్లులు కడతాం, చక్కగా ఏసీలు పెడతాం, అంతే కదా, కార్లు కొనుక్కుంటాం. ఇవంతా దేనికి? సుఖంగా బ్రతకాలని. దానికి తప్పే ఉందండి? సుఖంగా బ్రతకాలని కోరుకోవడంలో తప్పేంటి? వారిని దేవుడు వెర్రివాడ అంటున్నాడేంటి? ఇక్కడ అర్థం అలా బతకొద్దని కాదు. మరలా తప్పుగా అనుకోకండి. బయటికి వెళ్ళి ఏంటి అన్నయ్య ఎలా చెప్తున్నాడు, మేము ఇప్పటి వరకు ప్రసంగాలన్నీ ఏం విన్నాం, నీకు డబ్బులు వచ్చినాయి, ఆస్తి వచ్చింది, ఐశ్వర్యాలు వచ్చాయి, ఇల్లు బాగా కట్టారు, కార్లు వచ్చాయి, బంగ్లాలు వచ్చాయంటే అది దేవుని ఆశీర్వాదం అని ఇప్పటి వరకు మేము వాక్యాలు విన్నాం. అది దేవుని ఆశీర్వాదం కదా, మరలా ఏంటి కొత్త బోధ చేస్తున్నాడు, ఇదేదో కొంచెం తేడాగా ఉంది అనకండి బయటికి వెళ్ళి. అది తప్పు అనడం లేదు అమ్మా, తప్పు కాదు. ఎప్పుడు తప్పు అవుతుందో తెలుసా? నీ దేవుణ్ణి నువ్వు పట్టించుకోకుండా, నీ దేవుని గురించి నువ్వు ఆలోచించకుండా, నీ దేవుని గురించి నువ్వు ఇవ్వకుండా, నీ దేవుని గురించినటువంటి ఆలోచన నీకు లేకుండా, ఎప్పుడు నీ మనసంతా, నీ ప్రయాసంతా, నీ ధ్యాసంతా సుఖంగా బ్రతకాలని పెట్టి దేవుణ్ణి మరిచిపోతావు చూసావా? అప్పుడు దేవుణ్ణి మరిచిపోయి నువ్వు ఎలా బ్రతికినా తప్పే. నువ్వు ఎలా బ్రతికినా తప్పే, దేవుణ్ణి మర్చిపోయి. నేను సుఖంగా బ్రతకాలనుకుంటున్నాడట. అప్పుడు దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఇంతకీ ఎవరు? ఈ రాత్రి మన ప్రాణాలు అడిగేంత
అవసరత ఎవరికి ఉంది? ఈ భూలోకంలో ఉన్నవారు ఎవరైనా అడుగుతున్నారా? అండ్ అన్నదమ్ముళ్ళ మధ్య ఆస్తి తగాదాలు ఉంటేనో మన ప్రాణాలను అడిగారంటే అర్థం ఉంది. ఈ భూమి మీద ఎవరైనా మన ప్రాణాలు అడుగుతున్నారంటే ప్రియులారా, బైబిల్ మనకిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా నిజమైన క్రైస్తవుడు ఎవడు కూడా మరొక మనిషి ప్రాణాన్ని కోరడు. నీ 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 సహోదరుని ప్రేమించమన్నాడా, ద్వేషించమన్నాడా? ఏమన్నాడు? మా జాగ్రత్తగా వినాలి. నీ సహోదరుని ప్రేమించమన్నాడా, ద్వేషించమన్నాడా? ప్రేమించమన్నప్పుడు నువ్వెందుకు నీ సహోదరుని ప్రాణాలు అడుగుతావు? ఈ భూమి మీద ఉన్నవారు కాదు, మరి ఎవరు అడుగుతున్నారు మన ప్రాణాలు? చాలామంది ఈ మాట చూపించి, ఈ రెఫరెన్స్ చూపించి, ఈ మాట ఎవరో అంటున్నది కాదు, దేవుడే అడుగుతున్నాడు మన ప్రాణాలని ప్రసంగాలు చేస్తున్నారు. దేవుడు అడుగుతున్నాడా? అమ్మ, అక్కడ ఈ రాత్రి దేవుడు నీ ప్రాణమును అడుగుచున్నాడు అన్నాడా? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు అన్నాడా? జాగ్రత్తగా వినాలి. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నేను తీయుచున్నాను అన్నాడా? ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు అన్నాడా? అడుగుచున్నారు, అడుగుచున్నారు. ఇక్కడ ఏకవచనం లేదు, బహువచనం. బహువచనం ఎప్పుడు ఉపయోగిస్తామా మనం? ఒక్కడుంటే బహువచనం ఉపయోగిస్తామా? అఫ్కోర్స్ కొన్ని సందర్భాల్లో గౌరవించడానికి మనం వాడతాం, కానీ ఎక్కువ కేసెస్లో మనం ఏకవచనం ఒకరుంటే వాడతాం, బహువచనం మోర్ దెన్ 2 అంటే ఇద్దరికంటే ఎక్కువ ఉన్నప్పుడు వాడతాం. ఇక్కడ వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు అంటున్నాడంటే దేవుడు, ఇంతకు మన ప్రాణం అడుగుతుంది ఎవరు? మా దేవుడు ఏమన్నా మన ప్రాణాలు కోరుకుంటున్నాడా? ప్రాణాలు దేవుడు మన ప్రాణాలు కోరుకోడండి. విసిగి వేసారిపోయి నువ్వు ఎంత చూసినాక నువ్వు దేవుని కోసం బ్రతకవని డిసైడ్ అయిపోతే అప్పుడు తీస్తాడు నీ ప్రాణాలు. ఆయన తీయాలనుకుంటే తీస్తాడు, నిన్ను అడగడమే ఉండదు ఇక నీ పర్మిషన్. ఆ మధ్యకాలంలో మన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారు. ఆయన దగ్గరికి వెళ్ళి, రాజశేఖర్ రెడ్డి, ఈరోజు నేను నీ ప్రాణం తీస్తాను నన్ను అడిగి ప్రాణం తీస్తాడా? అసలు ప్రాణం పోద్దన్న సంగతి వాళ్ళకి తెలుసు. ఆ రోజు ఎప్పటిలాగే ఆనందంగా లేచారు, ఎప్పటిలాగే మీటింగ్ తీసుకొని చక్కగా ఇంటికి వస్తారని తిరిగి భార్యతో పిల్లలతో చెప్పి ఉంటాడు. అలా వెళ్ళిన వాడు మరలా తిరిగి వచ్చాడా? అసలు నీ ప్రాణం తీయడానికి దేవుడు ఎందుకు నీ పర్మిషన్ అడగాలి? అర్థమవుతున్న మాటలు మీకు? నీ ప్రాణం తీయాలంటే దేవుడు తీసేయచ్చు, ఎందుకంటే ప్రాణం ఇచ్చిన వాడు దేవుడు కనుక తీసే అధికారం కూడా దేవునికి ఉంది. ఆయన తీస్తాడు. నిన్ను అడిగి నీ పర్మిషన్ తీసుకుని ప్రాణం తీయాల్సినంత అవసరత లేదు. ఇక్కడ ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారంటే ఇంతకీ ఎవరు అడుగుతున్నారు? మనకు ఎన్ని లోకాలు ఉన్నాయన్నమ్మా? ఎన్ని లోకాలు ఉన్నాయని తెలుసు? 3 లోకాలు: భూలోకం, పరలోకం, పాతాళలోకం. ఈ 3 లోకాలలో పరలోకంలో ఉన్న వారు ఎవరైనా అడుగుతున్నారా? ఆలోచిద్దాం. పరలోకంలో ఎవరెవరు ఉంటారు చెప్పండి? పరలోకంలో ఎవరు ఉంటారు? దేవుడు, యేసుక్రీస్తు వారు, కోటాను కోట్ల దేవదూతలు. దేవదూతలు ఏమైనా మన ప్రాణం అడుగుతున్నాయా? కనీసం దేవదూతలకు మన మీద మనల్ని దూషించే అధికారం కూడా దేవుడు ఇవ్వలేదు. మనల్ని దూషించే అధికారమే దేవదూతలకు లేనప్పుడు, అంతే కదా, యాకోబు సందర్భంలో అంటాడు కదా, అతను తీర్పు తీర్చ తెగించక అని అంటాడు. దేవుడే నీకు నాకు మధ్య న్యాయము తీర్చునుగాక అంటాడు దేవదూత. అంటే తీర్పు తీర్చే దూషించే అధికారం కూడా దేవదూతలకు లేదు. మన దూషించే అధికారమే దేవదూతలకు లేనప్పుడు మన ప్రాణాలు అడిగే అధికారం ఉంటుందా? లేదు. పోనీ దేవుడు ఏమైనా కోరుకుంటున్నాడా? అడుగుతున్నాడు? అసలు దేవుడు అడిగేది ఏంటండి? అవసరమైతే తీసేయచ్చు, అవసరమైతే ఉంచుతాడు, లేకపోతే తీసేస్తాడు. దేవుడు కాదు, దేవదూతలు కాదు. పోనీ యేసుక్రీస్తు ఏమన్నా అడుగుతున్నాడా? మన కోసం ప్రాణం పెట్టిన ఆయన మనం మారాలని కోరుకుంటున్నాడు, కానీ మన ప్రాణాలు తీయాలని ఎందుకు అనుకుంటాడు? యేసుక్రీస్తు కూడా కాదు. అంటే పరలోకంలో ఎవరు మన ప్రాణాలు అడగడం లేదని తెలిపోయింది. పోనీ భూలోకంలో ఎవరైనా అడుగుతున్నారా? భూలోకంలో అడగడానికి కూడా ఛాన్స్ లేదు. నీ సాటి సహోదరుని నువ్వు ప్రేమించాలే తప్ప ద్వేషించకూడదు. ఒక వ్యక్తి వచ్చాడు, బోధకుడా నా సహోదరుని ఎడల తప్పిదం చేస్తే నేను ఎన్ని మార్లు మట్టుకు అతన్ని క్షమించాలి? 70 సార్లు 7 సార్లు అన్నాడా? 70 ఏళ్ల మట్టుకు. అంటే నువ్వు భూమి మీద అంటే భూలోకంలో ఉన్నవారు కూడా మన ప్రాణాలు అడగడం లేదు. ఇక మిగిలిపోయింది ఏ లోకం? పాతాళ లోకం. అంటే పాతాళ లోకంలో ఉన్నవారు ఎవరైనా మన ప్రాణాలు అడుగుతున్నారా?
పాతాళ లోకం అంటే ఏమి ఉంటాయి చెప్పండి? పాతాళం గురించి, పాతాళ లోకంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? పరదైసు ఉంది, నిత్య నెమ్మది పొందు స్థలం ఉంది, యాతన పొందే స్థలం ఉంది. ఆల్రెడీ లూకా సువార్త 16వ అధ్యాయం అంతా మీరు చదివే ఉంటారు. నెమ్మది పొందే స్థలం, యాతనకరమైన స్థలం. నెమ్మది పొందే స్థలానికి ఉన్న పేరేంటి? పరదైసు, రెస్ట్ తీసుకునే ప్లేస్. యాతనకరమైన స్థలం నరకం. మరి నరకంలో ఉన్నవారు ఎవరైనా అడుగుతున్నారా? నరకంలో ఉన్నవారు భూమి మీద ఉన్నటువంటి వారి ప్రాణాలు అడుగుతారో అడగరో ఒకసారి మీరు ఓపెన్ చేసి చూడండి బైబిల్లో. లూకా సువార్త 16వ అధ్యాయం, త్వరగా ముగిస్తాను. లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం చూడండి. లూకా సువార్త 16వ అధ్యాయం 19, క్షమించండి, లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రాలు ధరించుకొని ఇదంతా అవసరం లేదు. కిందకి వెళ్ళిన తర్వాత 27వ వచనం చూడండి. 27వ వచనం. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. లాజరు ధనవంతుడు చనిపోయారు, ఇద్దరు చనిపోయి ఇద్దరు పాతిపెట్టబడ్డారు, సమాధి చేయబడ్డారు. ఆ తర్వాత లాజరేమో నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాడు, ధనవంతుడు యాతనకరమైన స్థలానికి వెళ్ళాడు. ఇద్దరు పాతాళ లోకంలోనే ఉన్నారు. లాజరేమో నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు, ధనవంతుడు యాతనకరమైన స్థలంలో ఉన్నాడు. యాతనకరమైన స్థలములో ఉన్న ధనవంతుడు నెమ్మది పొందే స్థలములో ఉన్నటువంటి లాజర్ను చూసి తన వేలి కొనతో నీటి చొక్క నాకు పంపమని అడిగాడు. ఆ ఛాన్స్ లేదు నాయన, ఆ ఛాన్స్ లేదు. మీకు మాకు మధ్య మహా అగాధం ఉందని అబ్రహాం చెప్పాడు. అయితే అబ్రహాం, తండ్రివైన అబ్రహామా, నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే, నేను ఎలానో ఈ వేతనకరమైన స్థలానికి ఇక్కడికి వచ్చేసాను. నేను ఎలానో ఈ శిక్ష అనుభవించాలి, నాకు తప్పదు. నాకు భూమి మీద 5 సహోదరులు ఉన్నారు, తిరుగుబోతులుగా, తాగుబోతులుగా, వ్యభిచారులుగా తిరుగుతున్నారు. ఈ లోకంలో ఉండి లోకాన్ని అనుసరిస్తూ లోకాశలకు లొంగిపోయి ఈ లోకంలో సుఖాలను భోగాలను అనుభవించాలని తాముకు నచ్చినట్టుగా జీవితాన్ని గడుపుతూ దేవుని గురించి ఆలోచించకుండా మరణించే స్థితిలోనికి వచ్చిన 5 సహోదరులు నాకు ఉన్నారు. నేను ఎలానో ఇక్కడికి వచ్చాను. ఒకవేళ వారు మరణిస్తే వారు కూడా ఇక్కడికి వస్తారు కనుక వాళ్ళు మరణించక ముందే మారాలి. ఇక్కడున్న ఈ లాజరు ఉన్నాడే, ఈ లాజర్ని అక్కడికి పంపించి, ఇదిగో మీ అన్నయ్య ఇలా ఉన్నాడు, నీ సహోదరుడు ఇలా ఉన్నాడు, నరకంలో ఉన్నాడు, యాతనకరమైన స్థలంలో ఉన్నాడని సాక్ష్యం ఇప్పించయ్యా. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న మనుషులు ఎలాంటి వారో తెలుసా? వారి చుట్టూ ఉన్నవారు చెబితే నమ్మరు అని అంటాడు. కిందకి చదువుకుంటూ వెళ్ళండి, మీరు బాగుంటాయి. లూకా సువార్త 16 తర్వాత లూకా సువార్త 16 అధ్యాయం అంతా తర్వాత మీరు చదవండి, చాలా బాగుంటుందండి. ఒక మరణించిన మనిషి వెళ్ళి చెబితే తప్ప ఈ ప్రజలు నమ్మరు అని అంటాడు అక్కడ. అంటే మరణించిన వ్యక్తి మరలా తిరిగి లేచి వెళ్తే తప్ప నమ్మరు. లేదు నాయన, అక్కడ ఆల్రెడీ ఎవరున్నారంటాడు అబ్రహాం గారు? మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు మీ సహోదరులు వినాలి. ఆ మాట విని బ్రతకాలి. ఆ మాట విని ఆ ప్రకారంగా బ్రతికితే ఇదిగో నువ్వు వేతన పడుతున్నావే, ఆ స్థలాన్ని తప్పించుకొని ఎక్కడికి వస్తారు? నెమ్మది పొందే స్థలానికి వస్తారు. నెమ్మది పొందే స్థలానికి రావడానికి రూట్ ఏంటి? మోషేయు ప్రవక్తలు చెప్పిన మాట విని ఆ మాటలు ప్రకారంగా బ్రతకాలి. మరి నేటి క్రైస్తవ్యంలో ప్రవక్తలు ఏమైనా ఉన్నారా? లేరు కదా. మరి ఎలా? రూట్ ఎలా? ఈరోజు దేవునికి ప్రజలకు మధ్యవర్తి ఒకప్పుడు యేసుక్రీస్తు వారు, ఆయనే రూట్. నేటి కాలంలో అయితే సేవకుడు, బోధకుడు, కాపరి అనేవాడు దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉంటాడు. దేవుని మాటలను దేవుని పక్షమున ప్రజలకు వినిపిస్తాడు, ప్రజల పక్షమున దేవునికి ప్రజల విన్నపాలను తీసుకెళ్తాడు. ఒకప్పుడు యాజకులైతే ఇప్పుడు ఆ యాజకులు ఎవరో తెలుసా? బోధకులు. ఈ మాట వినాలి. అక్కడ బోధకులు ఉన్నారు, వారు చెబుతున్నారు. వారి మాటలు విని ఎవరైతే బ్రతుకుతారో, ఆజ్ఞానుసారంగా బ్రతుకుతారో వారు ఆయా వేదనకరమైన స్థలాన్ని తప్పించుకొని నెమ్మది పొందే స్థలానికి వస్తారే తప్ప మరణించిన వారిని తిరిగి నేను పంపనన్నాడు అబ్రహాం.
ఏమండి? అంటే నరకంలో ఉన్నవారు కూడా మన ప్రాణాలు అడగడం లేదు. ఇక మిగిలిపోయింది ఏ జాబితా? ముగిస్తాను. మిగిలిపోయింది ఏ జాబితా? ఈ పాతాళ లోకంలోనే నెమ్మది పొందే స్థలంలో ఉన్న జాబితా మిగిలిపోయింది. ఇంతకీ ఈ నెమ్మది పొందే స్థలంలో ఉండేది ఎవరబ్బా? ఎవరు? దేవుని కోసం బ్రతికి చనిపోయిన నీతిమంతులు. ఈ భూమి మీద దేవుని కోసం తమ ప్రాణాలను సహితం త్యాగం చేసిన వారు. అందులో ఒక అబ్రహాం ఉన్నాడు. మొట్టమొదటిగా చనిపోయిన నీతిమంతుడైన హెబెలు మొదలుకొని ఇప్పటి వరకు మరణించిన నీతిమంతులంతా ఎక్కడున్నారు? ఆల్రెడీ మీకు పాఠం చెప్పాను నేను. హెబెలు మొదలుకొని ఇప్పటి వరకు మరణించిన వారంతా పరలోకానికి వెళ్ళారనే పాఠం చెప్పాను. ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళంతా? పరదైసుకు వెళ్ళిపోయారు. అది ఎక్కడుంది? పాతాళ లోకంలోనే ఒక పార్ట్, ఒక భాగం. అక్కడున్న వీళ్ళు మన ప్రాణాలను అడుగుతున్నారా? ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం. త్వరగా టైం అయిపోయింది. ఆదికాండము 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆయన, నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెడుతుంది. ఏమండి? హెబెలుని చంపేశాడు కయ్యూను. మొట్టమొదటిగా ఈ భూమి మీద చనిపోయిన నీతిమంతుడు ఎవరు? హెబెలు. ఆ హెబెలు మరణించాడు. తన అన్న హెబెలును చంపేశాడు. ఆ హెబెలు రక్తం నేల నుంచి ఎవరికి మొరపెడుతుంది? దేవునికి మొరపెడుతుంది. ఏమని మొరపెడుతుంది? ఏమని మొరపెడుతుంది? ఏమండి? అలాగే మరొక రెఫరెన్స్ కూడా చూడాలి. అంటే మరొక రెఫరెన్స్ మత్తయి సువార్త 23వ అధ్యాయం. ఏమండి? మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనం చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనం. నీతిమంతుడైన హెబెలు రక్తము మొదలుకొని, నీతిమంతుడైన హెబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును అంటున్నాడు. చూడండి, ఎవరి రక్తం వస్తుందట మన మీదకి? అనీతిమంతుల రక్తమా? అనీతిమంతుల రక్తమా? నీతిమంతుల రక్తం. హెబెలు రక్తము మొదలుకొని దేవాలయమునకును బలిపీఠమునకు మధ్య మీరు చంపి కార్చారే, ఎవరి రక్తాన్ని కార్చారే, జకర్యా రక్తము వరకు నీతిమంతుల రక్తం అంతా ఎవరి మీదకి వస్తుందట? మీ మీదకి వచ్చును అంటున్నాడు. అంటే రక్తం నేల నుండి దేవునికి మొరపెడుతుంది. రక్తం నేల నుండి దేవునికి మొరపెడుతుంది. ఏమని మొరపెడుతుంది? పరదైసులో ఉన్న ఈ నీతిమంతులు దేవునికి ఏమని మొరపెడుతున్నారు? అసలు జకర్యా గారిని ఎందుకు చంపారు? హెబెలుని ఎందుకు చంపాడు? అసూయ. అంతే కదా, అసూయ. నా అర్పణ అంగీకరించలేదు దేవుడు, నా తమ్ముడు అర్పణ అంగీకరించాడు. అందుకని అసూయతో ఏం చేశాడు? కయీను హెబెల్ని చంపేశాడు. మరి జకర్యాని ఎందుకు చంపేశారు? చూడండి, అది కూడా చూపిస్తాను నేను త్వరగా. జకర్యాని ఎందుకు చంపేశారు? 2వ దినవృత్తాంతముల గ్రంథం, త్వరగా 2వ దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 24వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? అమ్మా, ఏమన్నాడు? వ్యభిచారం చేయండి అన్నాడా? దొంగతనం చేయమన్నాడా? నరహత్య చేయమన్నాడా? మనిషిని పాడు చేసే, మనిషిని సర్వనాశనం చేసే మాటలు ఏమన్నా చెప్పాడా? ఏమన్నాడు? మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువ్వి అతను చావగొట్టిరి. ఏమండి? రాళ్ళు రువ్వి అతను చావగొట్టారు. రాళ్ళు రువ్వి అతను చావగొట్టడానికి అతను ఇక్కడ ఏమైనా తప్పు చేశాడా? అమ్మా, వ్యభిచారం ఏమైనా చేశాడా? తండ్రి భార్యని ఏమైనా ఉంచుకున్నాడా? నరహత్య ఏమైనా చేశాడా? దొంగతనం చేశాడా? ఏం చేశాడు? ఏం చేశాడని రాళ్లతో కొట్టారు చెప్పండి? రాళ్లతో కొట్టి చంపారు చెప్పండి?
ఏమండి ఎంత కఠినంగా ఉంటుందో ఆలోచించండి. రాళ్లతో కొట్టి చంపడం అంటే అది సామాన్యమైన శిక్ష కాదు, చాలా భయంకరమైన శిక్ష. అంత శిక్ష ఈ జకర్యాకి ఎందుకు వేశారు? వ్యభిచారం చేశాడనా? ఏమన్నాడు? యెహోవా ఆజ్ఞలను మీరు మీరుచున్నారు, మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాను విసర్జించారు గనుక, మీరు యెహోవాను విసర్జించారు, మీరు ఆయన ఆజ్ఞను మీరుతున్నారు. ఇది చెప్పడం తప్ప అమ్మా? ఇది తప్ప? నీ శ్రేయస్సు కోరే కదా, నీ మంచి కోరే కదా చెప్పాడు. మంచి కోరి శ్రేయస్సు కోరి చెప్పిన ఏ తప్పు అతనిది లేకపోయినా అతని మీద కుట్ర చేసి రాళ్ళు రువి చంపారు. ఏమండి? నీతిమంతుడైన హెబెలు రక్తము మొదలుకొని ఈ జకర్యా రక్తం వరకు, ఏమండి క్షమించండి, ఎవరి రక్తం అండి? జకర్యా రక్తము వరకు ఈ నీతిమంతుల రక్తం అంతా మీ మీదకి వస్తుంది అన్నాడు. ఎందుకు వస్తుంది? ఎందుకు ఈ నీతిమంతుల రక్తం అంతా వస్తుంది చెప్పండి? ఏ తప్పు చేయని వారిని, నిరపరాధులను మీరు శిక్షించారు. అందుకే ఏమండి ఈ భూమి మీద వాళ్ళు ఏమండి స్టెఫన్ను కానీ జకర్యాని కానీ వీళ్ళు రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు ఏమైనా అన్నారమ్మ? తిరిగి ఏమైనా అన్నారా? ఇక్కడే అనరు. మరణించిన మరుక్షణం వారి రక్తం నేల నుంచి ఎవరికి మొరపెడుతుంది? దేవునికి మొరపెడుతుంది, దేవునికి మొరపెడుతుంది. పాట కూడా విన్నారు కదా మీరు, యేసు రక్తమే క్షమించమని దేవునికి మొరపెడుతుంటే నీతిమంతుల రక్తం అంతా ఏమని మొరపెడుతున్నాయి? శిక్షించండి, శిక్షించండి. అంటే ఈ భూమి మీద మన ప్రాణములు అడుగుతున్న మరో లోకపు వారెవరు? మా జాగ్రత్త రండి, ముగిస్తాను, ఒక 2 నిమిషాలు. ఈ భూమి మీద మన ప్రాణములు అడుగుతున్న మరో లోకపు వారెవరు? పారదైసులో ఉన్న నీతిమంతులు. ఎందుకు అడగాలి? వాళ్ళకంత అవసరం ఏంటి? మన ప్రాణాలు అడగడం వల్ల వారికి వచ్చే ప్రయోజనం ఏంటి? దేవుడిచ్చిన ప్రకృతిని అనుభవిస్తూ, దేవుడిచ్చిన జీవితాన్ని అనుభవిస్తూ, దేవుడిచ్చిన శరీరాన్ని అనుభవిస్తూ, ఏ రోజు దేవుని గురించి ఆలోచించకుండా, దేవుని కోసం ఇవ్వకుండా, దేవుని కోసం రాకుండా, ఇది సుఖంగా బ్రతకాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, సుఖభోగాలను నువ్వు అనుభవించి నీకు నచ్చినట్టుగా నీ కన్ను ఆశించిన దాన్ని నువ్వు అనుభవించినట్టుగా ఈరోజు ఈ లోకంలో నువ్వు బ్రతుకుతుంటే నీతిమంతులు చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నావా? ఎందుకండి? ఎందుకు ప్రభువా? ఎందుకు తండ్రి? నీ ప్రయాసాన్ని కష్టం వ్యర్థమైపోవాలి వారి వల్ల, వ్యర్థమైపోతుంది వారి వలన. నీ గురించి ఏ రోజు ఆలోచించడం లేదే, నువ్వు పెట్టిన భిక్షతో బ్రతుకుతున్నారే, అలాంటి వారిని ఎందుకు నువ్వు ఉంచడం? చంపై తండ్రి అని అడుగుతున్నారు. చంపై 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 ఎందుకు అడుగుతున్నారు? నువ్వు దేవుని కోసం బ్రతక్కపోతుంటే అడుగుతున్నారు. ఏమంటే అలా అని వాళ్ళు అడిగినంత మాత్రాన దేవుడు తీస్తాడా చెప్పండి? వాళ్ళు అడిగినంత మాత్రాన తీస్తాడా? ప్రతి మనిషికి తల్లి గర్భంలోనే ఏమి డిసైడ్ చేశాడు? ఆయుష్కాలాన్ని డిసైడ్ చేశాడు. నువ్వు ఎంతకాలం బ్రతకాలో ఈ భూమి మీద ఆయుష్కాలాన్ని రాసి పంపించాడు. ఆ ఆయుష్కాలం పూర్తయ్యేంత వరకు దేవుడిని నీ భూమి మీద ఉంచుతాడు. ఒకవేళ ఆ దేవుని కోసం నువ్వు ఆలోచించకుండా, బ్రతకకుండా, మంచి ఫలాలు ఫలించకుండా, నీకు నచ్చినట్టుగా బ్రతుకుతూ సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా జీవితాన్ని గడపాలని నువ్వు అనుకుంటే, నీ జీవితాన్ని సుఖభోగాలకు దారపోస్తే ఏం చేస్తాడు? ఒక మాట చూపించి, ఒక 2-3 రెఫరెన్స్లు చూపించి నేను ముగిస్తాను. అండ్ ఒకసారి చూడండి, నేను ముగించేస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక, ఏమండి మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్నట్టుగా ఉంటుంది. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, ఏమండి 6వ అధ్యాయం 9వ వచనం నుంచి అనుకుంటా. చూడండి, క్షమించండి అమ్మ, ఎన్నో వచ్చాను? ఓకే, 6వ అధ్యాయం 19వ వచనం చూడండి. వారు వాస్తవమైన జీవమును 17 నుంచి చూడండి, బాగుంటుంది. 17 నుంచి, ఇహమందు
ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేసి దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలని వారికి ఆజ్ఞాపించెను. వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. నువ్వేం చేయాలో తెలుసా? రాబోయే ఆ లోకం కోసం మంచి పునాది వేసుకోవడం కోసం నువ్వు ఇక్కడే మేలు చెయ్యాలి, సత్క్రియలు చెయ్యాలి, ఆ దేవుని గురించి ఆలోచించాలి. సుఖంగా బ్రతకడం కాదు నువ్వు ఆలోచించాల్సింది. రేయ్, సుఖంగా బ్రతకడం కోసం కాదు నువ్వు ఆలోచించాల్సింది, దేవుని కోసం ఏం చెయ్యాలో ఆలోచించండి. ఏమండి, ఈరోజు రేపు 26, 27 మన దగ్గర సభలు జరుగుతున్నాయి. మనము ఏమంటే సంఘం, అలానే కొంతమంది యవనస్తులు ఏమంటే వీళ్ళంతా కలిసి కొన్ని వేల రూపాయలు ఖర్చు చేసి దేవుని సభలు చేస్తున్నారు. ఎందుకు ఎందుకు? ఒక్కొక్కరు 10,000, 5,000, 3,000, 2,000 ఎందుకు ఇస్తున్నారు చెప్పండి? ఆ 10,000తో వారు సుఖంగా ఎంజాయ్ చేయలేరా? ఏమా, ఒక మంచి వాళ్ళు ఇచ్చే ఆ 30,000, 40,000తో ఒక మంచి ఏసీ కొనుక్కోలేరు? కొనుక్కోవచ్చా? వాళ్ళు ఇచ్చే ఆ 10,000తో చక్కగా టూర్స్ వేసి రావచ్చా? చక్కగా టూర్లు వేసి చక్కగా ఈ లోకాన్ని అంతా చూసుకుంటూ రావచ్చు కదా, తినొచ్చు కదా, తాగొచ్చు కదా. కానీ ఎందుకు ఇస్తున్నారు? రాబోయే ఆ లోకము కోసం మంచి పునాది మేము వేసుకోవాలి, మేలు చెయ్యాలి, సత్క్రియలు చెయ్యాలి. మేము సుఖంగా బ్రతకడం కాదు ఇక్కడ కావాల్సింది, దేవుని పని చేయడం కావాలి అని ఆలోచించారు కనుక మనం కూడా అలానే ఉండాలండి. ఆలోచించాలి మన జీవితాన్ని. దేవుని శరీరం ఎవరి చిత్తానుసారంగా మనకు వచ్చింది చెప్పండి? దేవుని చిత్తానుసారంగా మనకి ఇచ్చాడండి. ఈ శరీరం ఆయన పని కోసం ఇచ్చాడండి. ఎందుకు మనిషిని పుట్టించాడని నేను మీకు ఇదివరకు చెప్పాను. ఎందుకు పుట్టించాడు? దేవుని పని చేయడానికి పుట్టించాడు. నువ్వు ఏ కారణం కొరకు ఈ భూమి మీదకి వచ్చావో ఆ కారణాన్నే మరిచిపోయి బ్రతుకుతున్నావంటే నేను పిచ్చోడనాలా, మంచోడనాలా? అర్థమైంది నా పాయింట్ మీకు? పిల్లాన్ని స్కూల్కి పంపిస్తాం, దేనికి పంపిస్తాం చెప్పండి? చదువుకు పంపిస్తాం. చదువు తప్ప వాడు అన్నీ చేస్తున్నాడు అనుకోండి, ఏం చేస్తాం? నోరు మూసుకొని వచ్చేరా అంటాం, చదువు మానిపించేస్తాం. అవును? అంటే ఏ కారణం కోసం అయితే మనం వెళుతున్నామో ఆ కారణం ఉండాలి, ఆ తర్వాతే సెకండరీ. కానీ దాన్ని పక్కన పెట్టి మిగతా అన్నీ ఉన్నాయనుకోండి, వీడు తెలివి లేనోడు రా అంటారు. ఏమంటారు? జ్ఞానం లేని పిచ్చోడు రా అంటారు. మరి దేవుని కోసం బ్రతకడానికి ఈ భూమి మీదకి వచ్చిన నువ్వు ఆ కారణాన్ని పక్కన పెట్టి 60 ఏళ్ళ చిన్న జీవితంలో ఈ శరీరాన్ని పోషించుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావు, ఆలోచిస్తున్నావు, దాని గురించే నీ ధ్యాస అంతా ఉందనంటే నిన్ను పిచ్చోడనాలా, మంచోడనాలా? చెప్పండి. ఎంతకాలం ఉంటుందమ్మా? కష్టపడి ప్రయాసపడి నిద్రాగారాలు లేకుండా కోట్లు 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 సంపాదించావు, 40 ఏళ్ళు పోయింది. స్వీట్ తినగలడా చెప్పండి? చాలామంది ధనవంతుల దగ్గరికి వెళ్ళండి, ఒక స్వీట్ తీసుకొని వెళ్ళి అంటే తినండి అండి, హ్యాపీ బర్త్డే అన్నావు అనుకో, సారీ అండి నాకు షుగర్ అంటాడు. ఏమంటాడు? షుగరా, బీపీయా, కొలెస్ట్రాలా, అంతా ఉంది వెనక డబ్బు. కష్టపడి కోడేసావు కదా, కోట్ల రూపాయలు దేనికోసం? అనుభవించాలని కదా కోడేసావు. అనుభవిస్తున్నావా? షుగర్లు, బీపీలు. ఏమండి, వీడు కష్టపడి ప్రయాసపడి సంపాదించిన ఈ ధనం అంతా ఎవడు అనుభవిస్తాడు? వెనక కొడుకులు, వెనక తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి అంతా కూడేసుకొని ఈ తల్లిదండ్రులు సరిగా చూడక, వృద్ధాప్యమందు వారికి ఒక ముద్ద పెట్టక తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో వదిలిపెట్టేస్తున్నారు. అది నీ పరిస్థితి. ఎంతలో కనబడి అంతలో మాయమయ్యి ఆవిరి వంటి ఈ జీవితంలో నీ ప్రయాస దేనికి? అలానే బయట పని చేసుకోవద్దు అంటున్నాడని చెప్పకండి, నేను అలా చెప్పడం లేదు. మీరు పని చేసుకోండి, దేవుని గురించి కూడా ఆలోచించండి. మీరు సంపాదించుకోండి, దేవుని గురించి కూడా ఆలోచించండి. మీరు సంపాదించండి, సుఖంగా బ్రతకండి కాదంటలేదు, కానీ దేవుని గురించి కూడా ఆలోచించి దేవుని పని చేయండి. దేవుడు చెప్పినట్టుగా వినండి, ఆయన ఆజ్ఞానుసారంగా బ్రతకండి, అప్పుడు పరలోకాన్ని నీకు ఇస్తాడు. లేదు అంటే ఏమండి, ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు మన ప్రాణాలు నీతిమంతులు అడుగుతున్నారు, మరణించిన మరుక్షణం మనం ఎక్కడికి వెళ్ళిపోతాం తెలుసా? నరకానికి వెళ్ళిపోతాం. ఏమంటే 60 ఏళ్ళ చిన్న జీవితంలో సుఖంగా బ్రతికి కోటాను కోట్లు శ్రమలను అనుభవిద్దామా? ఈ చిన్న జీవితంలో దేవుని కోసం శ్రమలు అనుభవించి కోటాను కోట్ల సంవత్సరాలు పరలోకంలో సుఖపడదామా?
ఈ చిన్న జీవితంలో దేవుని కోసం కష్టాలు, నిందలు, అవమానాలు ఇవన్నీ అనుభవించి నువ్వు ప్రయాసపడి దేవుని పని చేసి మరణించిన మరుక్షణం పరలోకంలో సుఖ సంతోషాలతో నువ్వు ఉండాలంటే ఇప్పటి వరకు గతించిన కాలం చాలు. భార్య కోసం భర్త, భర్త కోసం భార్య, పిల్లల కోసం తల్లిదండ్రులు, తల్లిదండ్రుల కోసం పిల్లలు ఆలోచించారు, అయిపోయింది, తీసేయండి. గతించిన కాలం చాలిక. ఇక నుంచి అయినా దేవుని గురించి ఆలోచించండి. నా దేవుని కోసం నేనేం చేయగలను? సభ చేయగలనా? ఎక్కడైనా సభ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి నేను బరకాలు వేయగలనా? వంట చేయగలనా? ఏం చేయగలను? నేను చేయగలిగింది ఏదైనా నా శక్తి లోపము లేకుండా నా దేవుని పని నేను చేయాలి. ఒకవేళ నేను చేయలేకపోతే నా దేవుని పని చేస్తున్న వారికి నేను సహకారిగా మారాలి. అవును, నిజమైన సహకారి. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడ్డాయి. నా పేరిట వచ్చి వాడికి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా వారి ప్రతిఫలం పోగొట్టుకోడు అన్నాడు. అలాంటిది ఆయన పని చేస్తే, ఆయన గురించి నువ్వు ఆలోచిస్తే, ఆయన పనికి నువ్వు సహకారులుగా మారితే ఎలా మర్చిపోతాడు మీ ఫలాన్ని ఆలోచించండి ప్రియులరా. పరలోకం వెళ్ళాలంటే ఇదొక్కటే మార్గం. లేదండి, వస్తాను, వింటాను, ఈ చెవితో విని చెవితో విడిచిపెట్టేస్తాను, మరలా లోకంలోకి వెళ్ళి లోక సంబంధిగా బ్రతుకుతాను అని అంటే నువ్వు ఇక్కడ వరకు రావడం కూడా వేస్ట్. ఎందుకంటే లోకంలో అలా బ్రతికేవారు, నరకానికి వెళ్ళేవారు చాలామంది ఉన్నారు. చక్కగా వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు. పిల్లరా, ఆలోచించండి. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడు చస్తామో తెలియదు, మరణం ఎప్పుడు మనల్ని ఆవహిస్తుందో తెలియదు. కనుక మరణం మనకు సంభవించే లోపు ఆ దేవుని కోసం ఏదో ఒకటి చేయండి. ఆ దేవుని గురించి ఆలోచించండి. ఆ దేవుడు చెప్పిన ఆజ్ఞానుసారంగా బ్రతకండి. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మహోన్నతుడా, ప్రేమ కలిగిన దేవ తండ్రి, కొద్ది నిమిషాలు మీ మాటలు మీ పిల్లలకు అందించాను. చెప్పబడిన విత్తబడిన వాక్యం వ్యర్థంగా పోక విన్న వాక్య ప్రకారంగా తండ్రి మీ పిల్లలు నడుచుకున్నట్లు బ్రతుకున్నట్లు సహాయం చేయమని వేడుకుంటూ అర్థిస్తూ యాచిస్తూ తండ్రి మా ఇచ్చిన మాటలు ముగిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పుణ్యనామమును ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియులారా, మరి సమయంలో పరిశుద్ధులుగా తీర్చబడిన వారి కొరకు ఏర్పాటు చేయబడిన పవిత్ర కార్యక్రమం క్రీస్తు బలియాగానికి సాదృశ్యమైన రొట్టె విరుచు కార్యక్రమాన్ని మోహన్ అన్నయ్య గారు జరిగిస్తారు. విన్నారమ్మా? వాక్యం ఎలా ఉంది? మెసేజ్ ఎలా ఉందమ్మా? నీతిమంతులు ఎవరి ప్రాణాలు అడుగుతున్నారు? నీతిమంతులు ఎవరి ప్రాణాలు అడుగుతున్నారమ్మా? భూమి మీద ఉన్నవా, ఏం తినాలి, ఏం తాగాలనుకున్న వాళ్ళు గ్యాంగులు ఎవరైతే ఉంటారో, ఆ రూట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రాణాలను అడుగుతున్నారు.